కాకినాడ జిల్లా సామర్లకోటలో తల్లి ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందారు. అర్ధరాత్రి ఈ హత్యలు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీసం చుట్టుపక్కల వాళ్లకు కూడా ఎలాంటి అనుమానం రాకుండా ప్లాన్ చేశారు. ఈ ట్రిపుల్ మర్డర్స్ పై విచారణ జరుగుతుందంటున్న పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజుతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేస్తున్నారు. తల్లి ఇద్దరు కూతుళ్లను అతి కిరాతకంగా చంపేసిన సిచ్యువేషన్. దీనికి సంబంధించి ప్రస్తుతం పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించి మీకు ఏమైనా ఫిర్యాదు వచ్చింది ఏంటి? కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈరోజు మార్నింగ్ సామర్లకోట లోకల్లోనే ఈ సీతారాంపురం కాలనీ దగ్గర ఒక గృహిణి, ఆమె తాలూకా ఇద్దరు చిన్నపిల్లలు, ఒక 8 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు, ముగ్గురు కూడా ఇంట్లో చనిపోయి పడి ఉన్న ఆ భర్త డ్యూటీ నుంచి వచ్చి గమనించాడు. ఆ విషయం పోలీసులు తెలిసి మేమందరూ కూడా నేరస్థానానికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. వాళ్ళకైతే గాయాలు ఉన్నాయి, అందరికీ కూడా తలపైన గాయాలు ఉన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాను. చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం చెప్తుంది సార్? ప్రైమరీగా మీకు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ప్రస్తుతానికైతే ఇంకా ఎటువంటి ఇది లేదండి. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ముందే ఎవరు చూసారు సార్ మీకు కంప్లైంట్ ఇచ్చింది? మనకి లోకల్గా ఫోన్ వచ్చి వెళ్ళామండి. ఫోన్ వచ్చి వెళ్ళాం, అప్పటికే అందరూ ఉన్నారు. వెరిఫై చేస్తున్నాం, అన్ని రకాలు వెరిఫై చేస్తున్నాం. ఇది మొత్తానికైతే ట్రిపుల్ మర్డర్కి సంబంధించి ప్రస్తుతానికి వెరిఫై చేస్తున్నాము. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు భర్తను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేసిన పరిస్థితి. మొత్తానికి ఈ తల్లి ఇద్దరు పిల్లలు అతి కిరాతకంగా చనిపోయి ఉండడంతో ఈ లోకల్గా కూడా ఈ బంధువులు కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి ఆర్తనాదాలు చేస్తున్నారు. అసలు నిన్ననే ఫోన్ మాట్లాడింది ఎవరైతే చనిపోయిన మహిళ, వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఫోన్ మాట్లాడారని వాళ్ళ తల్లి చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేస్తున్నారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు చెప్తామని డీఎస్పీ చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ సామర్లకోట నుంచి.